పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించిన కేంద్రం మరో కఠిన చట్టాన్ని రెడీ చేస్తోంది. పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజ్లు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ చట్టాన్ని సిద్ధం చేసింది. యూపీఎస్సీ తదితర సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలకు మరింత పారదర్శకత పెంచే టార్గెట్ తో ఈ చట్టం రెడీ చేసినట్లు సమాచారం. ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను ఇప్పటికే సభ్యుల పోర్టల్లో అప్లోడ్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణ చేస్తూ ఈ బిల్లు రూపొందించారు. నేరస్తులను విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని ముసాయిదా బిల్లులో భారీగా పెంచారు. దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చినట్లు తెలుస్తోంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించే శిక్షలను మరింత కఠినతరం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే జరిమానా సైతం 5 రెట్లు పెంచారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్న జరిమానాను ఏకంగా 50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సర్వీసు ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను ₹1 నుంచి 5 కోట్లకు పెంచారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించినట్లు సమాచారం. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్ సంస్థకు చెందిన డైరెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో తేలితే 5 ఏళ్ల కనీస జైలు శిక్ష విధించనున్నారు. ఇప్పటివరకు ఈ శిక్ష 3 ఏళ్లుగా ఉంది. అలాగే వీరికి విధించే జరిమానాను ₹1 నుంచి 5 కోట్లకు సవరించారు. పరీక్షల నిర్వహణ సంస్థ, సర్వీస్ ప్రొవైడర్ తదితర వ్యవస్థీకృత నేరానికి గనక పాల్పడితే కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. గతంలో ఉన్న 5 ఏళ్ల కనిష్ట శిక్షను తాజా బిల్లులో 7 ఏళ్లకు పెంచారు. ఈ తరహా నేరాలకు విధించే జరిమానాను ₹1 నుంచి గరిష్టంగా 10 కోట్లకు పెంచారు. కేసుల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు కొత్త సెక్షన్ కింద మరో నిబంధన చేర్చారు. కేంద్రం ఎస్టీఎఫ్ ను ఏర్పాటు చేస్తే దర్యాప్తు బాధ్యతను పూర్తిగా ఆ బృందమే నిర్వహిస్తుంది. కొత్తగా చేర్చిన సెక్షన్ 12A ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నాటి నుంచి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎస్టీఎఫ్లకు కేసును అప్పగించిన తేదీ నుంచి ఖచ్చితంగా 2 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని బిల్లులో నిర్దేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సంధ్య, కీలకమైన విద్యాశాఖ మార్పుకు సంబంధించిన బిల్లును సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమవారం రోజు ఈ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా విద్యా పరీక్షలకు సంబంధించిన అంశంలో ఏదైనా అవకతవకలు జరిగితే కఠినంగా వ్యవహరించేందుకు ఈ చట్టం చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే అవినీతికి పాల్పడడం లేదా పేపర్ లీకేజ్ కి పాల్పడడం లాంటి ఘటన చోటు చేసుకుంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించేందుకు వినూతమైన కొన్ని విశేష అధికారాలను కూడా ఈ బిల్లు ద్వారా ఇటు దర్యాప్తు సంస్థలకు ఇవ్వనుంది. అదేవిధంగా కేసు నమోదైనప్పటి నుంచి, ఏదైతే దర్యాప్తు సంస్థలకు కేసు అప్పగెప్పినప్పటి నుంచి 2 నెలల్లోనే ఈ యొక్క దర్యాప్తు పూర్తి చేసి రిపోర్ట్ ను కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల్లోనే నిందితులకు శిక్ష పడే విధంగా చట్టంలో పలు కీలక మార్పులను ఈ బిల్లు ద్వారా చేయనున్నారు. మరోవైపు ఇటు ఇటీవల జరిగిన ఏదైతే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అనంతరం జరిగిన గందరగోళ పరిస్థితులు, విద్యార్థులు రోడ్లపైకి ఎక్కడము, పెద్ద ఎత్తున కూడా నిరసనలు తెలపడం, ఎటువంటి ఘటనల దృష్ట్యా మరి ఈ నిర్ణయం అయితే కేంద్రం తీసుకోవడం జరిగింది. 2024లో తీసుకొచ్చిన పరీక్ష విధానాలకు సంబంధించిన చట్టంలో పలు కీలక మార్పులు చేసేందుకు ఇప్పటికే కేంద్రం కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది. మరి సోమవారం ఈ బిల్లు పాస్ అయితే మరి రానున్న రోజుల్లో ఎటువంటి పరీక్షలైనా సరే లీకేజ్ అవ్వడము లేదా ఆ పరీక్ష పత్రాలను దొంగతనం చేయడం లాంటివి చేస్తే గనక వారిపైన కఠినంగా శిక్షించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఇంతకు ముందుకు ₹1 ఉన్న జరిమానా ఇప్పుడు 10 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంధ్య. ఓకే, రైట్ గోపి.